హైదరాబాద్లో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ యాజమాన్యం సమావేశం నిర్వహించింది. మినిమల్ ఇన్వెసివ్ సర్జరీతో 100 మంది పేషెంట్లకు విజయవంతంగా గుండె ఆపరేషన్లు నిర్వహించినట్లుగా హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి తెలిపారు. ఇక పేషెంట్ల జీవితాలని దృష్టిలో ఉంచుకుని టెక్నాలజీలో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీ నిర్వహించామని తెలిపారు. రోబోటిక్ సర్జరీలతో అతి తక్కువ టైంలో మెరుగైన సర్జరీలను చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ ప్రీతిరెడ్డి తెలిపారు. I'm very proud that మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మేము జస్ట్ వెరీ షార్ట్ టైం అంటే 10 నెలల్లో మేము 100 మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ చేసినాము. ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ కౌంట్ అంటే అరౌండ్ 10 to 12 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము. సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు 100 కార్డియాక్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో 10 లేకపోతే 12 మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్ లో చేస్తున్నాము. అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు ప్రీతిరెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉంది. ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము, ఇట్స్ పాసిబుల్ అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము ఇన్ని సర్జరీ చేయగలిగినాం. దట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్ లో పనిచేసినాను, కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఏమంటే పీపుల్ కి తెలియదు ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని. ఇది నాకెందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్ లో పనిచేసినాక ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్ గా నేను ఇక్కడ వచ్చినాను. అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం. దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్మెంట్ స్టెప్ బియాండ్ మినిమల్ ఇన్వేసివ్. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో 100 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈరోజు 100 సర్జరీస్ కంప్లీట్ చేసినాం. ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనుకోండి. 10 months లో 100 సర్జరీస్ అంటే మామూలు విషయం కాదు. ఏ పెద్ద హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ 10 months స్పాన్ లో ఇప్పటివరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్టుగా. అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళ జనాలు అందరికీ పేదోళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు. అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే స్టర్నంలో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి దాని సర్జరీ చేసేటారు. ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న హోల్ తోని ఒక చిన్న ఇన్సిజన్ తోని మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక 15 days 15 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ Under the leadership of Dr. Harish Balami sir, we were able to achieve 100 minimal invasive cardiac surgeries. So ఇది మాకు చాలా proud moment where we are able to do high-end technological surgeries like minimal invasive surgery, more than 100 surgeries in our hospital. So అంటే మల్లారెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉండారు వాళ్ళు అంటే ఇక్కడ సూరావన్నీ సింగపూర్ చేస్తా అని. సో ఇప్పుడు కళలు మాకు అంటే దగ్గరగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ మేము ఒక 500 bedded సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా